హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాగ్నెటిక్. వీకెండ్ మూవీ సజెషన్స్ వీడియోతో మళ్ళీ కొన్ని మంచి మూవీస్ని మీకోసం తీసుకొని వచ్చేసా. అయితే ప్రీవియస్ వీడియోకి మీ రెస్పాన్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అబ్బా. సో ఈ వీడియోలో కూడా అలాంటి మంచి మూవీస్ని మళ్ళీ సజెస్ట్ చేస్తా. చాలా వరకు రీసెంట్ మూవీస్నే సజెస్ట్ చేస్తున్నా. సో ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇవాళ సజెస్ట్ చేస్తున్న అన్ని మూవీస్ బాగుంటాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లో కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో ఓన్లీ సజెషన్స్ మాత్రమే కాదు, మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కూడా జెన్యూన్గా ఇస్తున్నాం. సో ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సజెషన్స్లో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. కుదిరితే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. సో ఇంకా మన సజెషన్స్ వీడియోలో ఫస్ట్ మూవీ నేను సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే, ఇది వెరీ రీసెంట్ మూవీ, డైస్ ఐరీ. హారర్ థ్రిల్లర్ జానర్ మూవీ ఇది. ఇంకా స్టోరీ ఏంటంటే, రోహన్ ఒక ఆర్కిటెక్ట్, వాళ్ళ ఫాదర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అయితే రోహన్ కేరళలో చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు రోహన్కి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ సూసైడ్ చేసుకుంది అని తెలుస్తుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్తాడు రోహన్. కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న ఐటమ్ని తీసుకొని వస్తాడు రిటర్న్. ఎప్పుడైతే రోహన్ కానీ పర్సనల్గా ఫీల్ అయ్యే ఒక చిన్న ఐటమ్ని తీసుకొస్తాడో అప్పటి నుంచి రోహన్ ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇలా రోజు రోజుకి రోహన్ సిచ్యువేషన్ బ్యాడ్గా తయారవుతుంది. అసలు రోహన్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దానికి రీజన్ ఏంటి, రోహన్ ఈ ప్రాబ్లం నుంచి బయట పడ్డాడా లేదా అని మూవీ చూసే తెలుసుకోవాలి. ఇప్పటి వరకు చూడకపోతే మాత్రం ఈ వీక్ ట్రై చేయండి. రోహన్ ఇంట్లో జరుగుతున్న సూపర్ న్యాచురల్ సిచ్యువేషన్స్ ఏంటి, ఇలా మూవీలో మంచి థ్రిల్ని అట్ ది సేమ్ టైం హారర్ని కూడా ఈక్వల్గా ప్రజెంట్ చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. ఎక్కువ యాక్టర్స్ కూడా ఉండరు, బట్ ఉన్న కొంతమందిలోనే మూవీ ఎక్కువ రివాల్వ్ అవుతుంది. మ్యూజిక్ కూడా మూవీకి అండ్ థ్రిల్ని మెయింటైన్ చేయడంలో కూడా హెల్ప్ అయింది. క్లైమాక్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది అండ్ మూవీకి కంటిన్యూషన్ కూడా ఉంది అనేలా ఎండ్ చేశారు. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయ్యి 1 month అవుతుంది అంతే. 2 weeks బ్యాక్ ఓటీటీలోకి వచ్చింది. రన్ టైం కూడా తక్కువే ఉంది, ఆల్మోస్ట్ 2 hours కన్నా తక్కువే రన్ టైం ఉంది. మీరు ఈ మూవీని ఇప్పటి వరకు చూడకపోతే ఈ వీకెండ్ ట్రై చేయండి. మూవీ వచ్చేసి హాట్‌స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మూవీ చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మన సజెషన్స్లో సెకండ్ మూవీ ఏంటంటే మారీసన్. ఈ మూవీ కూడా రీసెంట్గానే రిలీజ్ అయింది, బట్ వెరీ రీసెంట్ మూవీ కాదు. స్టిల్ మూవీ మాత్రం బాగుంటుంది. ప్లాట్ ఏంటంటే, దయా ఒక దొంగ. ఇప్పటికే చాలా సార్లు అరెస్ట్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఏవో ఒక దొంగతనాలు చేస్తూనే ఉంటాడు. అయితే ఇలానే ఒక కేసు నుంచి రిలీజ్ అయిన దయా మళ్ళీ సేమ్ ప్లాన్ వేసుకొని ఒక బైక్ దొంగతనం చేసి అక్కడ నుంచి ఎవరూ లేని ఒక ఇంటికి వెళ్తాడు. అయితే దయాకి అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ వేలాయుధం కనిపిస్తాడు. అయితే దయాని కుమార్ అని పిలుస్తాడు వేలాయుధం. అప్పుడే దయాకి అర్థమవుతుంది వేలాయుధంకి అల్జీమర్స్ ప్రాబ్లం ఉంది అని. కానీ వేలాయుధం దయాతో ఒక డీల్ చేసుకుంటాడు, తనని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్తే 25,000 ఇస్తా అని. సో ఈ డీల్ కోసం దయా వేలాయుధంకి హెల్ప్ చేస్తాడు. కానీ దయా వేలాయుధం అకౌంట్లో అమౌంట్ చూసి ఇంకా ఆశపడతాడు. సో దయా వేలాయుధంని ఏం చేశాడు, ఇంకా మనీ తీసుకున్నాడా, అసలు వేలాయుధం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఈ అల్జీమర్స్ ప్రాబ్లం వల్ల దయా ఎంత ఫేస్ చేశాడు, ఇలా బ్యాలెన్స్ మూవీ ఉంటుంది. మూవీ మాత్రం బాగుంటుంది బ్రో. అల్జీమర్స్ అంటే అన్నీ మర్చిపోతాడు వేలాయుధం. అలాంటప్పుడు అతన్ని మేనేజ్ చేసి దయాకి కావాల్సింది తీసుకున్నాడా లేదా, ఇలా ప్లాట్ రన్ అవుతుంది. అసలు క్లైమాక్స్ కి మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ అల్జీమర్స్ ఎక్కడికి తీసుకెళ్ళింది, ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టింది, ఇలా మూవీ చాలా టర్న్స్ తీసుకుంటుంది. క్లైమాక్స్ అనే కాదు, ప్రతి 15 minutesకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. ప్లాట్ని ఆర్ క్యారెక్టరైజేషన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం పట్టదు, వెంటనే కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీ వరకు అన్నీ బాగుంటాయి, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగుంటాయి. సో ఈ మూవీని ఇప్పటి వరకు మీరు చూడకపోతే, మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. రన్ టైం వచ్చేసి 2.5 hours ఉంటుంది, బట్ స్టిల్ మూవీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ఇప్పటి వరకు చూడకపోతే డెఫినెట్గా ఈ వీకెండ్ ట్రై చేయండి. ఇంకా మన సజెషన్స్లో థర్డ్ మూవీ నేను సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే కొత్త లోక. అఫ్కోర్స్ మూవీ ఎంత ఫేమస్ అని అందరికీ తెలుసు, స్టిల్ చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇంకా ప్లాట్ ఏంటంటే, చంద్ర ఒక ఫైట్ నుంచి ఎస్కేప్ అయ్యి బెంగళూరుకి వస్తుంది. సో ఇక్కడికి వచ్చాక చంద్ర లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అలా నైట్ డ్యూటీస్ చేసుకుంటూ ఉంటుంది చంద్ర. అనుకోకుండా సన్నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆ తర్వాత మెల్లిగా సన్నీకి చంద్ర మీద ఏదో డౌట్ స్టార్ట్ అవుతుంది, తనేదో హైట్ చేస్తుంది అని. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అలా ఒక రోజు చంద్రాని స్పై చేస్తుంటే చంద్ర రిస్క్లో ఉంది అని తెలుసుకొని హెల్ప్ చేయడానికి వెళ్తాడు. కానీ అక్కడ వెళ్ళిన సన్నీకి అసలు చంద్ర ఏంటి అని అర్థమవుతుంది. అసలు ఎవరి చంద్ర, ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ప్రెసెంట్ తన కండిషన్ ఏంటి, ఎవరు తను, ఇలాంటి మెనీ క్వశ్చన్స్ మధ్యలో ఈ మూవీ రూట్ అయి ఉంటుంది. ఈ ఇయర్లో మలయాళం నుంచి వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఇది. సూపర్ హీరో మూవీస్ నచ్చే వాళ్ళకి మంచి మూవీ ఇది, దట్ టు ఇండియన్ సూపర్ హీరో. మూవీని చాలా లో బడ్జెట్లో తీశారు, బట్ స్టిల్ ప్రజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే ఉన్న బడ్జెట్లో అసలు ఎలా మేనేజ్ చేశారు అని అర్థం కూడా అవ్వదు. అండ్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ యాక్టింగ్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. చాలా ఇన్నోసెంట్ ఫేస్ వేసుకుని చేసేవి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. కాస్టింగ్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ వైజ్ మూవీకి మంచి పొటెన్షియాలిటీ ఉంటుంది.
ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి దుల్కర్ సల్మాన్. ఆయన కూడా ఒక క్యామియో చేస్తారు. ఇంకొన్ని సర్ప్రైజ్ క్యామియోస్ కూడా ఉంటాయి మూవీలో. సో ఇంక ఇప్పటి వరకు మూవీ చూడకపోతే వెంటనే ట్రై చేయండి. మూవీ రన్ టైం 2.5 hours ఉంటుంది. బట్ రన్ టైంతో పని లేదు, ఎంగేజ్ చేస్తుంది. మూవీ వచ్చేసి హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. సో ఇంకా మన సజెషన్స్‌లో ఫోర్త్ సజెషన్ ఏంటో చూసే ముందు ఇప్పటి వరకు వీడియో చూసారంటే మన సజెషన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ సజెషన్ ఏంటో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ చేయండి, ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా మన ఫోర్త్ మూవీ వచ్చేసి పడక్కలం. జితిన్ అండ్ హిస్ 3 ఫ్రెండ్స్ డిగ్రీ స్టూడెంట్స్. అయితే ఇదే కాలేజ్‌లో లెక్చరర్‌గా చేస్తుంటాడు షాజీ. ఒకరోజు కాలేజ్‌లో స్ట్రైక్ జరుగుతూ ఉంటుంది. హెచ్ఓడిని చేంజ్ చేయాలి అని. అయితే షాజీని హెచ్ఓడిగా అనుకుంటారు అందరూ. కానీ ఇదే కాలేజ్‌లో వర్క్ చేస్తున్న రంజిత్, ఇతని దగ్గర యాన్షియంట్ బుక్ ఉంటుంది. దీనికి కొన్ని పవర్స్ ఉంటాయి. అయితే ఈ బుక్‌ని యూజ్ చేసి రంజిత్ హెచ్ఓడి అవుతాడు. బుక్‌ని యూజ్ చేసి అందరిని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. బ్లాక్‌మెయిల్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో ఈ బుక్ గురించి జితిన్‌కి తెలుస్తుంది. ఒకరోజు అసలు ఈ బుక్ ఏంటో తెలుసుకోవాలి అని వాళ్ళు ట్రయల్ వేస్తారు. కానీ ఇక్కడి నుంచే కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ బుక్ పవర్స్ వల్ల వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయని కొన్ని విషయాలు వీళ్ళ లైఫ్స్‌లో జరుగుతాయి. ఎంత అంటే వీళ్ళ లైఫ్స్ అప్‌సైడ్ డౌన్ అయ్యేంత. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో ఇంకా వీళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఆ బుక్‌లో ఏముంది? ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డారు? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ మూవీని కూడా చూసుండరు అనుకుంటున్నా. బికాజ్ చాలా అండర్ రేటెడ్ మూవీ ఇది. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. పెద్ద ప్రమోషన్ కూడా లేకుండా. మూవీ మాత్రం బావుంటుంది. క్యారెక్టర్స్ కన్‌ఫ్యూజన్ ఇలా కొంత టిపికల్ సిట్యుయేషన్ ఉంటది. అది నేను చెప్పేస్తే ట్విస్ట్ రివీల్ అయిపోద్ది. సో మీరు ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే వెంటనే ట్రై చేయండి. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours ఉంటుంది. మూవీ హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఇక మన సజెషన్స్‌లో లాస్ట్ మూవీ నేను సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే ఇది కొంచెం ఓల్డ్ మూవీ బట్ బావుంటుంది. 'కన్నూర్ స్క్వాడ్'. ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇంకా ప్లాట్ ఏంటంటే జార్జ్ అండ్ టీమ్ వీళ్ళని 'కన్నూర్ స్క్వాడ్' అనే నేమ్‌తో పిలుస్తారు. ఒక క్రిమినల్‌ని పట్టుకోవడానికి ఫారెస్ట్‌లోకి వెళ్ళిన ఈ స్క్వాడ్ ఒక బాడీని కూడా చూస్తారు. హ్యాంగ్ చేసుకున్న బాడీ. ఎవరో స్ట్రేంజర్‌ది. ఈ కేస్‌ని అందరూ సూసైడ్ అనుకుంటారు. బట్ జార్జ్ మాత్రం ఇదొక మర్డర్ అని బిలీవ్ చేస్తాడు. సో ఇలా ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వీళ్ళకి ఇంకొన్ని క్లూస్ దొరుకుతాయి. ఇలా కొన్ని కేసెస్‌ని సాల్వ్ చేస్తున్న ఈ స్క్వాడ్‌కి ఇంకొన్ని క్రిటికల్ కేసెస్ సాల్వ్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తది. ఇలా వీళ్ళ బ్యాచ్ కలిసి కొన్ని టిపికల్ కేసెస్‌ని కూడా హ్యాండిల్ చేస్తారు. ప్రతి కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేస్తుంటారు. సో వీళ్ళకి ఎదురైన కొత్త కొత్త ఛాలెంజెస్ ఏంటి? ఈ ఛాలెంజెస్‌ని 'కన్నూర్ స్క్వాడ్' ఎలా ఫేస్ చేశారు? ఇదంతా మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీని చాలా మంది చూసే ఉంటారు అనుకుంటున్నా. బట్ మిస్ అవుతే మాత్రం ఇంకా అస్సలే లేట్ చేయొద్దు. ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇన్ రీసెంట్ ఇయర్స్. మమ్ముట్టి గారి యాక్టింగ్ కూడా చాలా బావుంటుంది. అలానే ఈ టీమ్ సాల్వ్ చేసే కేసెస్ కానీ, డీల్ చేసే పద్ధతి కానీ, ఇన్వెస్టిగేట్ చేసే విధానం ఇలా అన్నీ మనల్ని ఎంగేజ్ చేస్తాయి. స్క్రీన్ ప్లే కూడా చాలా బావుంటుంది. ఒక సస్పెన్స్‌ని హోల్డ్ చేసి ఉంచుతుంది. సో ఈ మూవీని ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే చూసేయండి. క్రైమ్ థ్రిల్లర్స్‌ని ఫ్యామిలీతో సజెస్ట్ చేయను నేను. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours 45 minutes ఉంటుంది. కొంచెం లెంతీగానే ఉన్నా మూవీ మాత్రం బావుంటుంది. హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. సో ఈ వీక్‌కి ఇవి నా సజెషన్స్. ఈ మూవీస్‌లో మీరు మిస్ అయిన మూవీస్ చూసి మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు చూసారు అంటే నా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని మంచి సజెషన్స్‌తో మళ్ళీ వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.